ఇనుమునే తిన్న ఎలుకలు. ఒకానొకప్పుడు నాదుక్ అనే షావుకారు వ్యాపారి ఉండేవాడు. అతనికి వ్యాపారంలో చాలా నష్టం వచ్చి ఎంతో ధనాన్ని కోల్పోయాడు. అప్పుడు అతను ఇంకొక చోటికి వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. వెళ్లే ముందొకసారి తన మిత్రుడైన లక్ష్మణ్ను కలవటానికి వెళ్ళాడు. నాదుక్ తన వద్దనున్న ఇనుప కంబాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళడం కష్టమని తలచి తన మిత్రుని వద్ద భద్రపరిచి వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు లక్ష్మణ్ అతనితో, భయపడకు మిత్రమా, నీ కంబము నా వద్ద జాగ్రత్తగా దాచిపెడతాను. నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాడు. నాదుక్ తన మిత్రుని మంచితనానికి కృతజ్ఞతలు చెప్పి నిశ్చింతగా బయలుదేరాడు. కొంతకాలం గడిచాక నాదుక్ వ్యాపారం మంచి వృద్ధిలోనికి వచ్చింది. అతడు మరలా ధనవంతుడై తన స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద భవనాన్ని కొనుగోలు చేసి దాని బాగోగులు చూసుకోవటానికి నౌకర్లను కూడా నియమించాడు. కొన్ని రోజుల తర్వాత తన మిత్రుడైన లక్ష్మణ్ను కలుసుకోవటానికి వెళ్ళాడు. తన మిత్రుని రాకకు లక్ష్మణ్ ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రుని వ్యాపార వృద్ధిని చూసి బాగా ఆనందించాడు. వెళ్ళడానికి ముందు నాదుక్ తన మిత్రుడైన లక్ష్మణ్తో, నేను ఊరికి వెళ్లే ముందు ఒక ఇనుప కంబాన్ని నీ వద్ద దాచానుగా, ఇప్పుడు తిరిగి వచ్చాను కదా, దాన్ని తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు. అది వినగానే లక్ష్మణ్ ముఖంలో రంగులు మారిపోయి చింతకు లోనయ్యాడు. అతడు ఆ ఇనుప కంబానికి మంచి విలువ ఉండటంతో దాన్ని అమ్మి లాభపడాలనే ఆలోచనలో ఉన్నాడు. దాంతో, ఓ, ఆ కంబాన్ని గురించా నీవు అడుగుతున్నది? అసలు విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం మా ఇంటి నేల మాళిగలో కొన్ని ఎలుకలు చేరుకున్నాయి. దురదృష్టవశాత్తు ఆ తుంటరి ఎలుకలు నీ ఇనుప కంబాన్ని పూర్తిగా తినేశాయి అని బాధగా అన్నాడు. దీన్ని నాదుక్ అస్సలు నమ్మలేకపోయాడు. కానీ అతడు లక్ష్మణ్తో, ఇది వినటం నాకు చాలా బాధగా ఉంది. అది సరే కాని నీ కుమారుడైన రామును నాతో పాటు మా ఇంటికి పంపు. నా ప్రయాణంలో నీకోసం తెచ్చిన బహుమతిని పంపుతాను అని అన్నాడు. నాదుక్ రామును తన ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటిలో నేలమాళిగలో ఉంచి తాళం వేశాడు. ఎంతసేపటికి తన కుమారుడు రాకపోవటంతో లక్ష్మణ్ వ్యాకుల పడసాగాడు. అతను నాదుక్ ఇంటికి కూడా వెళ్ళాడు. నా కుమారుడు ఎక్కడా అని అడిగాడు. ఇక్కడికి వస్తుండగా దారిలో నీ కుమారుని ఒక గద్ద తన్నుకుపోయింది అని నాదుక్ చెప్పాడు. తన కుమారుని గద్ద తన్నుకుపోవటం అసాధ్యమని లక్ష్మణ్ అనడంతో వారిరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వారిరువురు కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్ళారు.
గ్రామాధికారి కూడా ఒక పిల్లవాడిని గద్ద తన్నుకుపోవటం అసాధ్యమని అన్నాడు. అప్పుడు నాదు, నా మిత్రుడు లక్ష్మణ్ ఇంటిలోని ఎలుకలు నా ఇనుప కంబాన్ని తినివేయటం ఎంత నిజమో అతని కుమారుని గద్ద తన్నుకుపోవడం కూడా అంతే నిజం అని అన్నాడు. ఇదంతా విన్నాక గ్రామాధికారి తనకు మొత్తం జరిగిన కథంతా చెప్పమన్నాడు. అంతా విన్నాక చివరగా ఇనుప కంబాన్ని తిరిగి నాదుకు ఇవ్వమని లక్ష్మణ్కు మరియు అతని కుమారుని అప్పగించమని నాదుకు చెప్పి తీర్పును ఇచ్చాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న లక్ష్మణ్ క్షమించమని వేడుకొనడంతో వారు ఎప్పటిలాగే తిరిగి మిత్రులయ్యారు.